మా అమ్మమ్మ ఎలా చేస్తారో చూపిస్తున్నానండి. లోపల చాలా సాఫ్ట్ గా, పైన చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం 1 కిలో వరకు మినపప్పు, పట్టు మినపప్పు తీసుకున్నానండి. దీనిని మనం ఒక 6 అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి. మీరు ఈ ప్లేస్ లో మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. వాటర్ వేయకూడదు. వేసిన ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. గారెల పిండి రుబ్బడంలోనే అంత టెక్నిక్ ఉంటుందండి. ఇలా ఉండ చుడితే రౌండ్ గా రావాలి. గ్రైండర్ పట్టిన పిండిలో ఒక అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మా అమ్మమ్మ గారు మా పెరట్లోకి వెళ్ళి అరిటాకు తీసుకొచ్చారు. దాంట్లోనే గారెలు వద్దుతారు. మా అమ్మమ్మ గారు ఎప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద వంట చేస్తారండి. సో ఇలా కట్టెల పొయ్యేశారు. అరిటాకు కూడా కొంచెం ఆయిల్ రాశారండి. ఇప్పుడు మినపిండి రౌండ్ గా తీసుకొని దానిని వాటర్ లో ముంచి తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అరిటాకు మీద పెట్టి ఇలా ఒక షేప్ అంటూ ఇస్తున్నారు గారెల్లాగా. సో అమ్మమ్మ గారికి ఎలాంటి మిషన్లు అవసరం లేదండి. అన్నిటినీ కూడా అదే విధంగా ప్రిపేర్ చేశారు. సో మీరు వీడియోలో చూసినట్లయితే మీకు క్లియర్ గా ఉంటుందండి. నేను చెప్పడం కంటే కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా